ఇక విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విస్తరణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. రఫ్ అనే సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్లాంట్ విస్తరణ పనుల వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దంతో హైడ్రోజన్ పైప్ లీక్ అయింది. దీంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన పైపు మరమ్మతు పనులు చేపడుతున్నారు. మరో అరగంటలో గ్యాస్ లీక్ ప్రమాదాన్ని అదుపులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉందంటున్న మల్కాపురం శాంతి భద్రతల విభాగం సిఐజీ అప్పారావుతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. విస్తరణ పొలంలో స్వల్ప ప్రమాదం చేసుకుంది. అయితే దీంతో లోపల ఉన్నటువంటి కార్మికులంతా కూడా భయంతో ఒకసారిగా బయటకి అయితే పరుగు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ లో గ్యాస్ లీక్ అయిన ఘటన కార్మికులంతా కూడా చెప్తున్నారు. ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి మల్కాపురం సిఐ అదే ప్రాంతానికి వెళ్ళి సందర్శించి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే అంశాన్ని ఆయన అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చెప్పండి. విషయంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీనిపై కార్మికులంతా కూడా యాక్చువల్లీ ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో హెచ్పిసిఎల్లో రఫ్ గేట్కి దగ్గరలో ఉన్న కంప్రెసర్ దగ్గర నుండి హైడ్రోజన్ క్యారీ చేసే లెవెల్ ట్రాన్స్మిటర్ అన్న ప్లేస్ దగ్గర హైడ్రోజన్ లీక్ అయ్యి ఈ ఫైర్ అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెళ్ళాం. కాకపోతే చాలా శబ్దం వచ్చింది, ఫైర్ అయ్యింది, ఏదో అయిపోయిందని కార్మికులు భయాందోళనకి గురవడం కూడా జరిగింది. అయితే మేము అక్కడికి పరిశీలించి అక్కడ కన్సర్న్ ఎక్స్పర్ట్స్ సేఫ్టీ వాళ్ళతో పాటు నేను అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని సందర్శించి చూడడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే ఏదైతే హైడ్రోజన్ క్యారీ చేసుకెళ్లే కంప్రెసర్ ఉందో ఆ కంప్రెసర్ దగ్గర లెవెల్ ట్రాన్స్మిటర్ ఉంటుంది. అంటే ఆ లెవెల్ చూస్తూ ఉంటుంది. అది 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ హాఫ్ ఇంచ్ 0.5 అంటే హాఫ్ ఇంచ్ ఉన్న డయా ఉన్న దాంట్లో ఈ హైడ్రోజన్ క్యారీ చేసే పైప్ నుండి లీక్ అవ్వడం జరిగింది. ఆ లీక్ అయ్యేదాన్ని వీళ్ళందరూ వెంటనే రష్ అయ్యడం, దాన్ని రెక్టిఫై చేయడం అది కూడా జరిగింది. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడ హైడ్రోజన్ నుండి ఫైర్ రావడం జరిగింది. దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరో కూడా వర్కర్స్ లేరు. ఎప్పుడైనా అది కంటిన్యూ ఒక మిషనరీ ఉంటుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే ఎక్స్పర్ట్స్ వెళ్తారు, సేఫ్టీ వాళ్ళు వెళ్తారు, రెక్టిఫై చేస్తారు. అంతేగాని అక్కడ ఎవరూ లేరు, ఎవరికి ఏం జరగలేదు. ఇప్పుడు పూర్తిగా అండర్ కంట్రోల్లో ఉంది. ఎవరికి కనీసం చిన్న బబులు కూడా జరగలేదు. ఎవరు భయాందోళనకు గురి కావద్దు. అంటే 2-3 కార్మికులకి చిన్న గాయాలైనట్టు ఇవన్నీ రూమర్స్ అండి. నేను చెప్తున్నాను, అదే నేను పబ్లిక్ సర్వెంట్ గా చెప్తున్నాను, ప్రజల తరపున చెప్తున్నాను, ఎవరికి ఏమీ జరగలేదు. సార్ ప్రెజెంట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే ఎంతమంది దాన్ని కంట్రోల్ చేస్తున్నారు? మొత్తం దాదాపు అక్కడ 100 మెంబర్స్ వరకు ఉన్నారు. వాటరింగ్ చేస్తున్నారు, తర్వాత ఫోమ్ కొడుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఫ్లేమ్ అంతా కంట్రోల్లోకి వచ్చింది. ఆ లెవెల్ కి సంబంధించి కూడా అక్కడ నుండి హైడ్రోజన్ పాస్ అవ్వకుండా మొత్తం అన్ని కూడా స్క్రూస్ అయ్యి టైట్ చేసి ఉన్నారు. దాంట్లో కంట్రోల్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మొత్తం పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు ఫైర్ అన్నది అసలు లేదు. కాకపోతే ఇంకా హైడ్రోజన్ పాస్ అవడం అనేది అందులో ఉన్న ఆ పైప్ లైన్ లో ఉన్నది కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోయి పూర్తిగా అక్కడ నుండి అందరూ కూడా బయటకు వచ్చేసారు. అయితే విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ట్రయల్ రన్ జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందంటూ కూడా సమాచారం లేదండి. ఇది రెగ్యులర్ గా జరిగేది. ప్రస్తుతం ప్లాంట్ కి ఏదైతే ఉంటుందో ఎప్పటి నుండి వెళ్తుందో అందులో హైడ్రోజన్ క్యారీ చేసే పైపు. అందువల్ల ఇంకా విస్తరణకు సంబంధించిన పైపు కాదు, ఎప్పటి నుండో నడిచే పైపు. ఇది ఓన్లీ పైప్ లీకేజ్ వల్ల జరిగిన ఫైర్ యాక్సిడెంట్. దాన్ని ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా వీళ్ళందరూ కూడా కంట్రోల్ చేశారు. ఎవరికి ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఇబ్బందులు కానీ లేవు. కనీసం ఏ వర్కర్ కి కూడా చిన్న బబుల్ కూడా జరగలేదు. దీన్ని ఈ రూమర్స్ ఎటువంటి కూడా స్ప్రెడ్ చేయొద్దని కోరుతున్నాం. మరో 2-3 గంటల్లో దీన్ని అదుపులోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఏమైనా ఉందంటారు? పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఆల్రెడీ అంతా అదుపులోకి వచ్చిందండి. ఒక హాఫ్ అన్ అవర్ లో అక్కడ నుండి అందరూ వర్కర్స్ కూడా పని కంప్లీట్ చేసి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫ్లేమ్ అనేది అసలు లేదు. అక్కడికి వెళ్ళి చూసాం. అయితే పైప్ లైన్ లో ఏదైతే మిగతా ఈ హైడ్రోజన్ కి సంబంధించి ఉంటుందో అది కూడా మొత్తం అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుండి వెళ్తారు. కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారంగా అందువల్ల అక్కడ ఉన్నారు తప్ప ఇప్పుడంటే అంతా కూడా అండర్ కంట్రోల్. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే విశాఖ హెచ్పిసిఎల్ వెనకాతల ఉన్నటువంటి ఏదైతే గతంలో ఇక్కడ గ్యాస్ కి సంబంధించినటువంటి గ్యాస్ లోడింగ్ ప్లాంటేషన్ కూడా ఉండేది. ఆ ప్రదేశంలో హెచ్పిసిఎల్ సంబంధించినటువంటి విస్తరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో హైడ్రోజన్ కి సంబంధించినటువంటి పైప్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి వాల్వ్ లీక్ కారణంగా పూర్తిగా కార్మికులంతా కూడా భయాందోళన చెందారు. అయితే ఏ కార్మికులకి ఎటువంటి గాయాలు కాలేదంటూ మల్కాపురంకి సంబంధించినటువంటి శాంతి భద్రతా విభాగం ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక అరగంటలోనే పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రేమ్, నేను విశాఖ, హెచ్పిసిఎల్ రంగారావు.